ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కళ్ళు, నేత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు ఎలా ఉన్నాయని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహం లేక ఆయన శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయములన్నీ ధ్యానిస్తున్నాం. ఆయన తల వెంట్రుకలు, ఆయన నొసళ్ళు, ఇప్పుడు ఆయన కళ్ళు గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. శూలమతి ప్రభు యేసుక్రీస్తు చక్కగా ఎరిగిన శూలమతి సంఘం. ఈ శూలమతి ప్రభు యేసుక్రీస్తు యొక్క కళ్ళు గురించి చక్కగా వివరిస్తున్నారు. యేసయ్య కళ్ళు ఆయన యొక్క నేత్రంలో నదీ తీరులందు పావులు వలె ఉన్నవి. తెలుగులో పువ్వు అంటారు, తమిళ్లో ఇంగ్లీష్లో పావులు. గత దినాల్లో ఆయన కళ్ళు శాంతం, జాలి, దయ, కరుణ, కటాక్షం. ఆయన కళ్ళలో ఎంతో ఆప్యాయత, అనురాగం, ఎంతో ప్రేమ కలిగిన కళ్ళుగా ధ్యానించారు. ఆయన కళ్ళు ఇప్పుడు పాలతో కడగబడినది. పాలతో. ప్రభు యేసుక్రీస్తు కళ్ళు నీళ్ళతో కాదు, ఇప్పుడు పాలతో కడగబడినది. ప్రభు యేసుక్రీస్తు కళ్ళు పాలతో కడగబడినట్లు. ఈ పాలు దేన్ని చూపిస్తున్నది? ఆత్మీయ అర్థం ఏమిటి? ఈ పాలు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం ఉంటున్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. వాక్యమనే పాల వలన ప్రభు యేసుక్రీస్తు యొక్క నేత్రంలో పాలతో కడగబడినట్టు. ఈ పాలు దేవుని వచనం, దేవుని యొక్క వాక్యం. ఈ పాలు అనేది వాక్యంలో వాక్యము పాలు. వాక్యానికి అనేక విధములైన సాదృశ్యాలు ఉన్నాయి. వాక్యం అంటే అర్థము, వాక్యం అంటే ఖడ్గము, వాక్యం అంటే మన్నా, వాక్యం అంటే దీపము. వాక్యం అనే పలు ఆత్మీయ అర్థాలు ఉంటున్నాయి. ఇప్పుడు పాలు వాక్యం. ప్రభు యేసుక్రీస్తు ఈ భూమిలోని దినములలో తన శరీరంలో, తన సేవా జీవితంలో వాక్యాన్ని, పోలికలని, లేఖన ప్రకారమే ఆయన నడుచుకొని జీవించాడు. దావీదు భక్తుడు అంటాడు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు అంటే నీ వాక్యం పెట్టే కదా అని అంటున్నాడు. 119 కీర్తనలో 9వ వాక్యంలో ఈ మాట రాయబడినది. యవనులు దేని చేత తన జీవితంలో నడత శుద్ధి చేసుకోగలరంటే నీ వాక్యం పెట్టే కదా. దేవుని వాక్యము అది ప్రథమ వేయబడినది. దేవుని వాక్యమే ఒక యవనను మారుస్తుంది. ఒక యవనస్తుని ఈ లోకం మార్చలేదు. ఒక యవనుడు ఈ లోకంలో ఏ వ్యక్తి మార్చలేదు.
ఈ లోకంలో ఉన్న ఏ విధమైన ఎలక్ట్రానిక్ గుడ్స్లో, ఎలక్ట్రికల్ గుడ్స్లో, సైన్సిస్ట్లో, ఇంజనీరింగ్లో, లేకపోతే చరిత్రధారలో ఏ తల్లి, ఏ తండ్రి, ఏ డాక్టర్లో, ఏ ఇంజనీర్లో ఏ వ్యక్తి మార్చలేదు. యేసు ప్రభు యొక్క వాక్యం మాత్రమే మార్చగలరు. వానిలో పాప గ్రహింపు కలుగు చేసేది వాక్యమే. వాడు పాపని గ్రహింపు తీసుకొచ్చేది వాక్యమే. నువ్వు ఎలా పుట్టిందనేది కూడా వాక్యమే చూపిస్తుంది. నువ్వు ఎలా పెరిగేది కూడా వాక్యమే చూపిస్తుంది. నీ మరణం అనంతం ఎక్కడికి వెళ్తామన్నది వాక్యమే చూపిస్తుంది. నీవు జీవించిన తర్వాత నీకు వచ్చే ప్రతిఫలం వాక్యమే చూపిస్తుంది. నరకం పరలోకం అనేది వాక్యమే చూపిస్తుంది. పరలోక వాసస్థలం దేవుడు వాక్యమే చూపిస్తుంది. నీ జనన, మరణము, జీవనలు ఇవన్నీ కూడా ఎవరికి బైబిల్ అనే వాక్యమే వాడి యొక్క జీవిత శైలిని చూపిస్తుంది. జీవించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ వాసం ఏంటి, నీ నివాసం ఏంటి, నువ్వు ఎక్కడ సుఖపాదుతూ ఉంటావు, ఎక్కడ నిత్య విశ్రాంతి పొందుతావు అనే విషయాన్ని బైబిల్ తేటగా చెప్తుంది. మాస్టర్ గారు ఆరాధన చేశారు. అందులో విశ్వాసి మాతమ్మ అన్న సహోదరి ఆరాధన రాలేదు. సండే ఈవినింగ్ ఇంటికి ఎందుకు రాలేదని వెళ్తే మాతమ్మ నడిస్తే మాతం లేదు. అందులో కుమార్తె ఎస్తేర్ సహోదరు, మాస్టర్ గారు రండి, అమ్మ ఒక ఊరికి వెళ్ళింది అని చెప్పడం జరిగిందన్న. చర్రా సార్ అమ్మని అడిగిన చెప్పు, పాస్టర్ గారు వచ్చిపోయారని చెప్పు, పాస్టర్ గారు కాస్త కూర్చొని ఒక కాఫీ ఇస్తాను తాగి. సరే ఆమె కాఫీ తయారు చేస్తుంది. ఈలోపు ఈ పాస్టర్ అడుగుతుంది, ఏమిస్తే చర్చికి రావట్లేదు, పొలాలు రావట్లేదు అడిగితే, పాస్టర్ గారు నాకు ఇప్పుడు 18 ఏళ్ళు, నేను ఎన్నో చూడాలి, చెయ్యాలి, నా కాలంలో ఎన్నో అనుభవించాలి, ఇంకా నేను చాలా చేయవలసి ఉంటాయి, ఇంకా నా వయసు 18 సంవత్సరాలే, ఇంత లేకన భక్తి రచన అని నేను చెప్పొచ్చాను. సరే కాఫీ తీసుకొచ్చారు. సగం కాఫీ తాగాడు పాస్టర్. ఆ సగం కాఫీని ఆ ఎస్తర్కి ఇచ్చాడు, తాగమా పాస్టర్ గారు నామలేదు, నువ్వు ఎన్ని పోయాలు తాగి 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 ఎంగిలిపోయింది ఆ కాఫీ. ఆ ఎంగిలి కాఫీ ఎంత తాగాలి? అప్పుడు అక్కడ ఆయన చెప్తున్నాడు, యవన నీ యవన కాలమందు తిను త్రాగు సుఖించు, కానీ నీ యవని ఇష్ట ప్రకారం త్రాగు తిరుగు జీవించు. నీ ఇష్ట కోరికల ప్రకారం నీ మనసు నచ్చినట్లు నీ మనసు, నీ శరీరం ఎన్ని లోపల చేయి. బట్ ఒక రోజు అన్నింటి బట్టి తీర్పులను తీసుకొస్తాడు. అలాగే నీ జీవితంతో లోపల మురికై పాడైపోయి నష్టమైపోయి జీవితం ఎంగిలైపోయి ఆ ఎంగిలి దేవుడికి ఇస్తే అంగీకరిస్తాడా? అన్నింటి బట్టి తీర్పు తీసుకొస్తే ఎంత భయంకర శిక్ష అనుభవిస్తావో ఒక నిమిషం ఆలోచించు. నా శరీరం, నా మదం, నా కొవ్వు ఇలా మాట్లాడించింది. వాస్తవంగా ఈ వాక్యం నా హృదయం, నా కళ్ళు తెరిపించేటట్టు చేసింది. క్షమించి వస్తున్నాను. నిజంగానే నా యవనమంతా లోపలికి తిరిగి తిరిగి ఏదో పొదలో, ఏదో పాప భూమిలో, ఏదో నా కాలు జారి పడిపోయి నేను మురిగిపోయి ఇంకిపోతే దేవుడు అంగీకరించలేదు. కానీ ఈ లోకంలో నా జీవితం పాడు కాకపోతే ఇప్పుడు శ్రేష్ఠించిన నా జీవితం పుట్టినాటి వరకు ఇంతవరకు నా శరీరాన్ని దేవుడు కాపాడే దేవుడు, ఈ శరీరం దేవుడు తెలుస్తాను, మనసు దేవుడు తెలుస్తారని సమర్పించాను. వ్యక్తిగా చెప్పండి, యావరు దేవుడు వాక్యమే యుక్త వయసుని మనిషిని మారుస్తుంది. ఎవరు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకోగలరంటే నీ వాక్యం బట్టే కదా.
వాక్యం వేసే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడెను, ఆ వాక్యం దేవుడి యొద్దెను. అది కృపాసత్య సంపూర్ణ శరీరధారి లోకానికి వచ్చి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య వాసం చేశాడు. యేసు వాక్యాన్ని అనుసరించిన వారి జీవితంలో విషయంగా ప్రకాశపడ్డాడు. ఒక యుక్త వయసు గలవాడు యేసు ప్రభు వారికి వచ్చి, ప్రభువా నిన్ను నేను వెంబడిస్తాను అని చెప్పకొచ్చేది. ప్రభు అంటాడు, నీకున్నవన్నీ నువ్వు దేవుని ఆజ్ఞ అనుసరిస్తున్నావు అని అడిగాడు. సత్పురుషుడు అన్నాడు. సత్పురుషుడు నీ బాగా తెలుసుకున్నావే, నువ్వు దేవుని ఆజ్ఞ కనుక్కున్నావా? అవును, నా చిన్న వయసు నుండి సందేశానికి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళాను, కూడికి వెళ్ళాను, ఇవన్నీ నేను అనుసరించాను. కానీ నీకు ఒక కొడుకు ఏంటంటే, నీకున్న ధనము, నీకున్న ఆస్తులంతా అమ్మేసి పేదలకు ఇచ్చి అమ్మడించమన్నాడు. ఇది ఒక కఠినంగా మారిపోయింది. చేతిలో 4 రూపాయలు విలువ అంటే సాయంత్రం 4 காசு கையில் இருந்தால் நண்பர்கள் எல்லாம் முன்னோடு, அந்த 4 காசு தீர்த்து விட்டால் ஞாயிறுக்கும் முன்னோடு. అంటే 4 కాసులు ఉంటే గౌరవం, మర్యాద, సమాజంలో చాలా విలువలు ఉన్నాయి. ఏమి లేని వాడైతే ఇవాళ సంఘంలో విలువ ఉంటుంది. సంఘంలో నువ్వు చర్చకు వచ్చినప్పుడు ఏ ఇంట్లో తిరిగించాలని చూడండి, నీ చెప్పులు, నీ ప్యాంట్ షర్ట్ చక్కగా ఉందంటేనే ఏదో కొంచెం ఉన్నోడా అనిపిస్తుంది అనుకుంటారు. తిండి లేకపోయినా బట్టలు ఉంటే చాలా చక్కగా ఫస్ట్ కింద చూస్తారు. ఫస్ట్ చూసి మొహం కింద చూస్తారు. చెప్పులు పాటా చెప్పులా, సినిమా చెప్పులా, చెప్పులు కొంచెం బాగుంది అనుకోండి, పర్వాలేదు. ఏసీ ప్యాంట్ వేసుకుంటా ఉంటే ఏసీ ప్యాంట్ వేసి టీషర్ట్, ఆ షర్ట్ వేసుకుంటా మామూలు వేసుకుంటా వీళ్ళు బతికేసే ఉన్నాయి. చాలా గర్వంగా ఉంటుంది. విలువ లేదా డబ్బులు ఉందండి. ఆ యవనస్తుడు ఇది నేను ఇచ్చేసి వెళితే నా బ్రతుకు చాలా ప్రజాపడుతుంది అది వెంబడించి వెళ్ళిపోయాడు. వాక్యం మనకు సంధిస్తుంది, కానీ మనకు లోబడలేదు. నిత్య జీవం పాలు పొందుటకు నీ కొనుగోలు ఒప్పందం చేసుకుని వెళ్తున్నాడు. నీ ఆత్మ నిత్య జీవం పొందాలి. ఆస్తి వాడు కష్టమైంది. నిత్య జీవం ఆస్తి ప్రాముఖ్యం కాదు. యేసు వారు చెప్పాడు, ఒకడు లోకమంది సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటానికి లాభం. లోకమంతుల త్రాసులో ఉంచి ఒక వ్యక్తి యొక్క ప్రాణం త్రాసులో వస్తే లోకమే పైకి తేలిపోతుంది. ప్రాణం చాలా విలువైనది. ఈ వాక్యం దేవుని బిడ్డ, దేవుని వాక్యము అనే పాలు ఆయన కళ్ళలో కడగబడినది. దేవుని వాక్యం కళ్ళతో తమ జీవితాన్ని ఎంతగానో గుర్తుంచుకున్నాడు. తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు భూమి దినములలో ఆయన శోధకుడైన సాతానుడు అపవాది 40 దినములు ఉపవాస ప్రార్థన అయిన అనంతరం ఆయన బహు ఆకులు పడ్డ సమయంలో బహు ఆకులు పడ్డాడు. 40 రోజులు ఫాస్టింగ్ పోయాడు. ఆ ఆకులు పడ్డ సమయంలో సాతాను 3 విధాల పరీక్ష తీసుకొచ్చాడు. ఈ రాళ్ళను రొట్టె చేసుకుని తిను అంటేనే పనికిమాలినోడా, అట్ట చూడాలి, ఎందుకు బాధపడతావా, నీకేమొచ్చింది, పోయావా, బాంధువులు వస్తారా అని ఇంకొంత మాటలు ఆయన ఏమన్నాడు ఆయన ఇంతకు మాట్లాడినాడా? మనం అయితే ఏం చేస్తాం, రాళ్ళతో పడతాం, మొహాన్ని వేసి కోపడతాం, ఆకలి అయితే శోధిస్తావు. యేసు ఏం చేసాడు? ఏం చేసేసాడా? ఏం చేసేది అతను? మనుషుడు రొట్టె వల్ల కాదు అని దేవుడి నోట్లో ప్రతి మాట అన్నాడు. దేవుడి నోట్లో వచ్చే మాట మనిషిని జీవింపజేస్తుంది, బ్రతకడానికి ఆశ కలుగుతుంది. వాటిలో ఆదరణ, సమాధానం, రక్షణ, విడుదల, విశ్వాసం, ధైర్యము అన్నింటిలో ఉత్తీర్ణులు అవడానికి ఒక దేవుడి మాట. దేవుడి మాటలు ఎంతో ఆదరణ. ఎండవేళ అలసి ఒంటరిగా యాకోబు దగ్గర యేసు ప్రభు వచ్చినప్పుడు శిష్యులందరూ
వెళ్ళి భోజనం అంటారు. ఒక సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి నిలబడింది. అమ్మా, నాకు దాహం పడ్డాను, నీళ్ళు అన్నాడు. అయ్యా, సమరీయులు యూదులతో సహవాసం చేయరు, నువ్వు నన్ను దాహం అడుగుతున్నావే, దాహం ఇమ్మనేవాడు ఎవడని తెలుసుంటే మాది అన్నావు కనుక నీకు జీవజలుచుటకు నాకు ఈ నీళ్ళు అన్నాడు. ఆ జీవజలు చేరుకునే తాడులేదే నీకు అన్న ఆమె అంటుంది. ఆ జీవితం నాకే ఎంత గొప్ప రాకుండా నాకే అన్నాడు. నీకు జీవితం ఇస్తాను కానీ నీకున్నవి ఎంతమంది పెరుగులో ఉన్నారు, 5 పెరుగులు పోయినప్పుడు 6 పెరుగుతున్నాడు, విడిచిపెట్టాడు. అప్పుడు దాకా ఏదో సామాన్యుడు అనుకున్నది, కానీ ఇప్పుడు ప్రవక్త తెలిసిపోయింది, నా గుండెలో విషయం చెప్పాడు. 5 పెరుగులు చేసిందా బాబోయ్, ఇప్పుడు ఉండేవాడు నీ వాడు వాక్యమో రామ స్వార్థ ఏమంటున్నారు. ఇప్పుడు నీకున్న 5 పెరుగులు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు 5 పెరుగులు ఉండేది. సత్యమే చెప్పింది. 5 మంది పెరుగుట్లు ఎంత భయంకర కాపు చేసి 5 మంది ఏదో ఎట్లా పట్ట ఆ పోటీ అంతా తెచ్చాడు. ఇంకో ఎదుటింట్లో ఒకటి పెట్టుకోవడం, ఎదుటింట్లో కొంతమంది పెట్టుకున్నారు. అప్పుడు అక్కడ గ్రహించింది, నిశ్చయముగా నేను పాపిని. దేవుని వాక్యము ఆమె చూపిస్తుంది. దేవుని వాక్యం తెలియ మాటలు సత్యమే చెప్పుతున్నాను, నా మాట సత్యం, నా మాట నిజం, నా మాట నిజమే చెప్తున్నాను. నేను వాస్తవం చెప్తున్నాను, నిజమని. 5 మంది పెరుగులు ఉన్నారు, 4 సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క సిమ్ కార్డు ఒక్కొక్కరితో మాట్లాడు, ఎవరితో టచ్ చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సిమ్ కార్డు ఒక్కొక్క ఫోన్ మాట్లాడుతున్నారు. దేవుడు సరే, లోకము దాని మహిమతో చూపించి నాకు కావాలి దండం పెడితే ఇవన్నీ ఇస్తానన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు, నీ దేవుడికి బ్రక్క వల్ల రాయబడింది కదా, నువ్వు నన్ను మొక్కమంటున్నాను, మొక్కను వాక్యంతో చెప్పాడు. మూడవదిగా, ఈ కొండ మీద కింద పడు దూకు, ఏం తగలదో నీ పాదములకు రాయితాడు. నీ దేవుణ్ణి శోధింపకూడదు, మరొక మాట రాయబడదు అంటాడు. యేసు ప్రభు సాతానికి అపవాదికి వాక్యంతో కొట్టాడు. మనం కూడా సాతాను కూడా అనేక శోధించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం చెప్పిస్తాను, ఎదిరించాలి. ఇది ఎట్లా వస్తుంది? అది 2 కొమ్ములు పెట్టుకొని వీడియో కాల్ చూడు ఇటు చేస్తా అది చేస్తాను అందరు. ఇలాంటి చూపులతో ఇలాంటి రూపాలతో రాలేదు. వంటలు ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, మీరు ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు చూడు ఏదో బతుక బతుకు చచ్చిపోయి వెళ్ళాము చచ్చిపోతుంది. నేను చెప్పాలా, వాక్యం లోపల ఉన్నదా? నేను లోక రీతిలో దరిద్రుడు ఉండవచ్చు, విశ్వాసంతో పండుగలు ఐశ్వర్యవంతుల్ని అని చెప్పాలి. గట్టిగా చెప్పు. ఆజ్ఞత కూడా సాధారణ ఈ ప్రజలతో ఏం చెప్పిన వాళ్ళు ఆజ్ఞత పడతారే. ఈ బతుకంతా ఈ ఫ్యాక్టరీల బతుకు, ఎప్పుడు అవమాన బతుకు అని అనింది అనుకోండి, నువ్వేమన్నారా? నన్ను లేవనెత్తి మహిమ సింహాసనం కూర్చుంటే పెట్టేదన్నా రాబోతుంది. గట్టిగా చెప్పు. ఆజ్ఞత కొట్టాలని వాక్యంతోనే కొట్టాలన్నమాట. చూశాను ఏమి బతుకు పర్వం లేదు. ఇప్పుడు వచ్చాడంటే నువ్వు నష్టపడతావు, ఎక్కబడవు అని నువ్వు చోట్ల చేసి నేరం మోపి ఆరాధనకి రాని కూడా చేస్తాడు. అప్పుడు ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు రక్తం ఇక్కడ గడ్డగడ్డలా వేడి కొంత పలుకుతుంది, నీ పాపలను కడుగుతాను రాంటుంది అని చెప్పాలి ధైర్యంగా. యేసుక్రీస్తు రక్త కృపాయుగం ఉన్నంత వరకు, సంఘము కొనిపోబడేంత వరకు, మధ్యవర్తైన పరిశుద్ధాత్ముడు ఎత్తబడేంత వరకు భూమిలో సంఘములకు శుద్ధీకరణ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని మనం విపరీత పాపం చేయకూడదు.
కృప ఎక్కడుందో పాపం ఎక్కడుందో కృప కూడా అక్కడ విస్తరిస్తుంది. దినాలలో సాతానుడికి మనం ఇచ్చే సందేశం ఏంటంటే వాక్యం. ఒక వాక్యం మన మెదడులో ఎప్పుడు ఉండాలి, మన హృదయంలో ఉండాలి. తేనెటీగ ఎంత ఒత్తి నోట్లో పెట్టుకోండి, తేనెటీగ ఒళ్ళంతా తేనెటీగ తినాలి, తీయగలం. దాని ఒళ్ళు కాళ్ళు కీళ్ళన్నీ తేనె. దేవుని వాక్యం తేనె చుట్టూ దాని కంటే మధురమైనది. వాక్యమైన తేనె మనం ఎప్పుడు మన మెదడులో ఉంటే అప్పుడు మనం సాతాను నిర్లక్ష్యం. పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడకపోతే క్రియేటివ్ ఉండరు. చెట్టిన వాడు నియమం ప్రకారం. క్రైస్తవ జీవితంలో ఒక నియమం, వాక్యుడి రోజు చదివి మొదలు పెట్టుకొని ఆ వాక్యంతో శుద్ధించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు సాతాను దగ్గర వాక్యంతో కొట్టాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలన్నీ సిలువ అన్నీ కూడా లేఖన ప్రకారం జరిగినాయి. 26, 52, 54 చూడండి. మత్తయి సువార్త 24, 56. యేసుక్రీస్తు యొక్క సిలువ, శ్రమ, ప్రార్థన, చిరక, మేకులు కొట్టడం, బల్లిపోటు పొడవటం, ఆయన కలిగిన ప్రతి విధములైన శ్రమలన్నీ ప్రవక్తల లేఖనాలలో ఏం చెప్పాయో అవన్నీ నెరవేరుతున్నాయని గ్రహించాడు. అప్పటికప్పుడు ఆ క్షణానికి యేసు ప్రభు శ్రమ రాలేదు. ప్రస్తుతం మనకు వచ్చే శ్రమలు కూడా మనం కూడా మెత్తగా ఉండకూడదు. దేవుడు అనుమతించాడు. దావీదు కీర్తనలో 118 వాక్యం ఉంది. ఇది యెహోవా కలిగిన కార్యం మన కన్నులకు ఆశ్చర్యము. వాక్యం 118. అది యెహోవా కలిగినది. చాలా మంది ప్రింట్ పత్రికలు టాపిక్ పైన రాస్తారు ఈ వాక్యం, కానీ రాయకూడదు. అది యెహోవా కలిగినదంటే యేసు ప్రభు విసర్జింపబడటం, త్రోసివేయబడటం, చెక్కుకు రాయిగా చేయబడటం, ఆయన గుద్దటం, ఆయన్ని నానా విధములుగా ఆయనను హింసించడం అనేది లేకుండా నెరవేరాడు. అది యెహోవా కలిగినది. పెళ్ళిళ్ళు రాస్తే ఎక్కడుంటుంది? 3 స్టార్టింగ్ రోజు కొడతారా చెప్పండి. ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు రోజు స్టార్టింగ్ లో గుర్తి మొహమ్మద్ చెట్టు మొక్కది రాయిసి కొడుకు తింటే నాకు వాక్యం అంత పెట్టాలి. ఏం లేదా? వివాహం విషయం ఘనమైనది, అది యెహోవా కలిగిన కార్యం. మేము అవునంటే కాదంటే కాదని లాభాలు చెప్పాడు. అని చెప్పకుండా ఈ వాక్యం రాస్తారు. దేవుడా, ప్రభువైన యేసుక్రీస్తు గురించిన వాక్యము ప్రకారం, లేఖన ప్రకారమే ఆయన కొట్టబడ్డాడు, ఆయన మూసిపడ్డాడు, లేపడ్డాడు. ఈ విషయాన్ని పౌలు కోసం దృఢంగా తెలియజేస్తున్నాడు. లేఖన ప్రకారం ఆయన కొట్టబడేను, లేఖన ప్రకారమే లేపబడేను. మొదలుపోయింది 15 అధ్యాయం ఉంటున్నామా? ఆయన లేఖన ప్రకారమే లేదా చంపబడిన లేదా లేఖన ప్రకారం వదిలేపబడను. పైనంత వాక్యం ఉన్న మాటని ప్రభువైన యేసుక్రీస్తు అన్నీ కూడా ఈ శరీరంలో పడిన శ్రమలన్నీ కూడా దేవుని వాక్యము. పాలతో కడనంటే కళ్ళతో ఆయన వాక్యం చదివేశాడు, కళ్ళతో లేఖను ఎరిగాడు.
ఆయన నేత్రములు పాలతో కడగబడిందంటే కళ్ళు ముందు లేఖన ప్రకారం జీవించాడు. ఇప్పుడు ఇదే అంశంలో 2-3 చదువుతున్నాం. చూడండి. అతని అవి చక్కగా కాచిన రత్నవలె ఉన్నది. పరమగీతం 5:12 చివరి వచనం. యేసు ప్రభు యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంటే అవి చక్కగా దాచిన రత్నవలె ఉన్నవి. చదివేశారు కింద భాగంలో 4వ వచనం. అతని నేత్రం చక్కగా దాచబడిన రత్నవలె. నేతి చక్కగా దాచబడింది. ఒక రత్నము ఏ విధంగా చక్కగా దాన్ని రత్నంతో పోసి చక్కగా ఒక మంచి మోడల్ తయారు చేస్తారు. దీని అర్థం ఏంటంటే కార్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఒక కార్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవాలి. వ్యర్థత వల్ల అనార్థాలు వస్తాయి. వ్యర్థ పదార్థాల వల్ల అనార్థాలు వస్తాయి. ఒక కార్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. 2 సమూయేలు రాసిన గ్రంథం 10:3 నాహోషు అనే రాజు చనిపోయినాడని తన కుమారుడైన నాహోను ఓదార్చుటకు దావీదు కొందరు మనుషులు పంపితే ఆ ఊరోళ్ళు ఏమంటారంటే, ఒరే మీ నాన్న ఓదార్చడం రాలేదు, మన ఊరినంతా తిరిగి వేగు చూచి దావీదు చెప్తే దావీదు వచ్చి మన ఊరినంతా కైవసం చేసుకుంటారా అని అపవాదం చెప్పేశారు. అందువల్ల వచ్చిన వారిని అందరూ ఏం చేశారంటే వాళ్ళ పిలుదులు దాకా వాళ్ళ పట్ల కోసేశారు, వెలుతురు కట్ చేశారు. చదువు వాక్య భాగము. హానానుతో ఇలాగను ఓదార్చువారిని పంపిణీ నువ్వు అనుకుంటున్నావా? ఈ పట్టణం నాశనం చేయవాలని దాన్ని శోధించకై అవమానపరిచి పంపించాడు. దావీదు మంచి ఉద్దేశంతో వాళ్ళ నాన్న చనిపోయినాడే, వాళ్ళ కొడుకును ఓదార్దామని పని వాళ్ళని పంపిస్తే పక్కన వాళ్ళు సలహాలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండే సలహా, అరే దావీదు ఆ మనుషులు పంపించింది నిన్ను ఓదార్చడం కాదు, ఈ దేశాన్ని పట్టుకోవడం నాశనం చేయడానికి వచ్చారు వీళ్ళు అనగానే వాళ్ళు విసారించకుండానే వెనుకలు అడ్డం చేసి వాళ్ళ యొక్క వస్త్రాలను అవమానం కట్టేసి పంపించారు. అంటే వాళ్ళ కళ్ళు సరిగ్గా తాచబడాలి, కళ్ళు అపార్థం చేస్తున్నారు, అర్థం చేసుకోలేదు. సందర్భాల్లో కొన్ని కార్యాన్ని అపార్థం చేసుకుంటే ఆ కార్యమే వ్యర్థమైపోతుంది. దానికి తొందరపాటు అవసరం ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు. అసలు ఏంటి ఆలోచించాలి. తొందరపడినట్లయితే అపార్థం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒక నిర్ణయాన్ని తీసుకునే సమయంలో తొందర తీసుకుని ఉంటాయి, కొన్ని ఆలస్యం చేసుకొని తీర్మానం చేస్తుంటాయి. అప్పుడు అది ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి స్తోత్రం. అలాగూ కార్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పక్షమున మన యొక్క నేతలు చక్కగా దాచబడలేదు మాత్రమే. కార్యాన్ని అర్థం చేసుకుంటా అర్థం చేసుకునేంత వరకు దేవుని ఆత్మతో సహాయం తీసుకొని దేవుడి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన కార్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా ఉదాహరణ ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. దేవుడి స్తోత్రం. చూచేవన్నీ నిజంగా, వినేది నిజంగా, తీర విచారించినప్పుడే వాస్తవాలు బయటపడతాయి. నేను చూశాను అనేది నిజంగా,
నేను విన్నాను అని నిజంగా తీర విచారించినప్పుడు భయపడతాను. పోలీసులు దారిలో ఉన్నారు. మానవుడు అవ్వ దారిలో వస్తారంట. పోలీసులు చూడగానే వణుకుతున్నారు. వణుకుతున్నారు, ఏదో జరిగిందిరా. ఏమన్నాడు ఎస్ఐ ఉన్నాడు. నేను చెప్పాను కదరా కళ్ళు పడుతున్నాను అన్నావు. ఉతికి వచ్చి నేను ఎందుకు వచ్చావురా, నువ్వు ఉతికి ఎందుకు వచ్చావురా, నేను కళ్ళు పట్టుకున్నాను చెప్పుకుంటాను. ఎందుకు వణుకుతున్నా అదే చెప్పన్నాడు. అయ్యా వాడే ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాను. ఆ పెద్ద కేసు కిందని సంతోషపడుతున్నారు. తేడా వేస్తే కోర్టు పట్టుకుని కోశారు. కోర్టు పొందిన పట్టి కోశారు. వీళ్ళేమన్నా పోలీసు వాళ్ళు ఉతికి పట్టుకున్నాడు, ఒకడు వచ్చాడు, ఒక కాళ్ళు పట్టుకున్నట్టు పెద్ద కేసు, మర్డర్ కేసు, మన పెద్ద ఏదో మంచి అవార్డులు వాడికి తిన్నాడు. ఈ ముసలాలు కాలు పట్టుకుంటే ఒకటి కొద్ది కూర్చాడు. ఈ పోలీసులు ఏమనుకుంటారు, అపార్థం చేసుకొని పెద్ద కేసు పెడతారు. అపార్థాలు చాలా ఉంటాయి. చర్చి విశ్వాసి నూటి అవగాహన చర్చికి వస్తారు. ఎప్పుడు ఏదో పనులు చూసుకుంటూ ఉంటాడు అక్కడ విశ్వాసం. వాడు లేటుగా వచ్చి రాలేదు. ఆ రోజు ఇంటికి వెళ్ళి పాస్ట్ అయ్యాడు. ఆశతో కొత్తగా మా అమ్ముడు ఇప్పుడు చర్చిలో ఉంటాడే, ఇంటికి వచ్చేసరి ఉండడు అని, అయ్యా నీ భర్త ఏడమో పాస్ట్ అడిగితే ఎందుకని ఈ మధ్య చాలా కోపం ఉన్నాడు, నిన్ను రోగం పట్టు కొట్టాలని ఉన్నాడు. నేను కొడతాను, నేను పరిగెత్తాను. ఈలో ఊరు వచ్చాడు. పాస్ట్ అయ్యి ఎత్తుకుంటూ వచ్చాడు. ఎత్తుకొచ్చాడు చెప్పు తొందరగా రోగం పండు కావాలంటే తీసుకెళ్ళాను. అప్పుడు 3 వీధులు అంటున్నాడు. ఈ రోగం పండు తీసుకొని పాస్టర్ భార్య చెప్పింది, వీడు రోగం పండు చదువుతుంది. సో కార్యం అర్థం చేసుకుంటారు, అనార్థాలు చేసుకుంటారు. దేవుడు ఎవరో ఫోన్ చేశారు. ఇచ్చారు కాళ్ళు అక్కడ ఇచ్చారు. కాళ్ళు చక్కగా పెట్టారు. మేము కాలు తలకాయ మంచి తలకాయ కాలని చెప్పాకు, కాలని చెప్పి ఇక్కడ పోలీసు లోపల పెట్టేస్తాడు. ఆయన కాలు తలకాయ అంటే ఈ కాలు తలకాయలో సర్వేలో కాలు తలకాయలో మనుషులతో పొట్టేదని చెప్పుకోమ్మా అని ఆ పొట్టేదన్నారు. అది ఈ పోలీసులు ఏం చేస్తారు, రికార్డులో కాలు తలకాయలు మనుషులు అనుకుంటారు. కార్యాన్ని అపార్థం చూసుకుంటారు. దేవుడు సిరియా దేశస్థుడైన నయమాను అనే వాడు ఉన్నాడు. వాడికి పెద్ద రోగం వచ్చింది. పెద్ద రోగం అంటే కుష్టు వ్యాధి వచ్చింది. అతను బాగు చేయడానికి ఆ ఊరు రాజుకి, హరాము రాజుకి ఒక లెటర్ పంపిస్తున్నాడు, ఇతను బాగు చేయి. ఆయన ఏమంటాడు, నేను చంపడానికి బ్రతికించడానికి దేవుడినా. రాజుల గ్రంథం 5:7 మాట్లాడతారు. 5:7 నీకు ఆలోచన లేక అపార్థం చేసుకొని బట్టలు తిప్పుకున్నావు బాబో. నీకు ఆలోచన లేదు. ఆ ఊర్లో ఉన్నాడు ఒక ప్రవక్త. ఎవరైనా ఆ ఊళ్ళో ప్రవక్త ఉన్నాడు. ఎవరో ఎలీషా. ఆయన కూడా ఉన్నాడు. ఆయన చేస్తాడా కనమోడు కదా, ఆయన దేవుడితో ఉండేవాడు, ప్రార్థనాపరుడు, ప్రవక్త. ఆయన తగిలింది భయం. కానీ ఆయన అపార్థం చేసుకుంటున్నాడు. నువ్వేం తెలియదు, రాజునికి చేయి. కానీ ఊళ్ళో ప్రవక్త ఉన్నాడు, దైవం తెలియజేయదు. సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు లెటర్ పంపిస్తున్నాడు. మా వాడు బాగు చేసి పంపించాడు. తను తొందరపడుతున్నాడు. నువ్వెందుకు చేసేది, నీకు ఊరు దైవశుద్ధున్నాడు. అల్లింట్లో కూడా చెప్తుంది ఆ పిల్ల, ఇజ్రాయెల్ దేశంలో చెరకుండా వచ్చిన పిల్ల చిన్నది. అమ్మో షోమ్ రోడ్లో మా ఏరియాలో వాడు ఉన్నాడు ఎలీషా, ఆయన దగ్గరికి వెళ్తే మన యజమాడు బాగుపడతాడు. ఇంత విషయం చేసిందని నువ్వు అలా చెప్పాలి. ఆ చిన్నపిల్ల చెప్పినట్టు బాగా షోమ్ రోడ్లో ఎలీషాను పడుతున్నాడు. కానీ ఆయన అపార్థం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు కానీ ఆయన అపార్థం చేసుకున్నాడు. లెటర్ సరిగ్గా చదవాలి.
మన విశ్వాసి మంచి డ్రెస్ వేసుకొని సఫర్ వేసుకొని అత్తగారికి ఇచ్చాడు. ఆలో లెటర్ వచ్చింది. ఓ అడ్డో 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 చదువు అంటే ముక్క పరిగెత్తుడు అడ్డో అడ్డో ఆగలేడు ఆగలేడు ఇవన్నీ చెప్పారు. ఆయన ఒక ముక్క రాలేదు. ఆ పత్రిక ఒకవేళ కోపం ఇస్తే ఎట్లుంటుంది, ఒకరు ఏడుస్తా ఉన్నాడు. సరే చదవలేదు, అందరూ ఏడుస్తున్నారండి. పోయి మరణం అవుతుంది. ఏడ్చి 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 అయినా చూద్దాం ఎట్లుంటుందో ఏంటో అని చెప్పి చదువుకుని లెటర్ తీస్తే, మామ మీరు క్షేమం ఉన్నా, మీరు క్షేమం ఉన్నారా, మేము వచ్చి నేను క్షేమం ఇంటికి జరుపుకున్నాను, మీరు క్షేమం. ఏడుపు ఏడ్చి కాబట్టి చదివి చదవాల అపార్థం చేసుకుంటారు వీళ్ళందరూ. కానీ అది సరిగా అర్థం చేసుకోకుండా ఈ పత్రిక వేరే రకం చదివితే ఏడుపోతుంది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా ఒక వ్యక్తిని అపార్థం చేసుకోలేదు. శాస్త్రం గురించి చెప్తాను, మీరు అర్థం చేసుకోలేదు. నతానేలు యథార్థ హృదయాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. యూదులకు అధికారి అయిన నికోదేము తన భయము, తన భక్తిని ఎరిగి, తన యొక్క వాంఛని ఎరిగి రాత్రి వేళ నా ఎద్దకు వచ్చి వాక్యం వింటున్నాడే. ఈ యొక్క నికోదేము యూదులకు అధికారి, ఫరిసీయుడు, చదువుకున్నవాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉంటే నిన్ను అద్భుతాలు చేస్తాడు, లేకపోతే ఇన్ని ఆశ్చర్యంగా జరిగించలేదని యేసు ప్రభువులో ఒక జాకీ పైకెత్తున్నాడు. కింద పడి లారీ ఏ విధంగా జాకీ ఎత్తాడు, అసలు వాస్తవం బాగా చెప్పుకోని విషయం చెప్పి అడుగుతున్నాడు. నేను మరలా జన్మించాలి, ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అంటాడు, నువ్వు కొత్తగా జన్మిస్తే కానీ దేవుడు నాకు చూడవు, ఒక నీటి మూలం ఆత్మలో జన్మిస్తే కానీ దేవుడు నాకు ప్రవేశించలేదు. నేను ఒక పని జన్మిస్తే మరలా జన్మించాలని తనకు వచ్చింది అడుగుతున్నాడు. కాదు, బాప్టిజం పొందంటున్నాడు. మరి యథార్థమైన వాంఛను దాహం ఎరిగిన దేవుడు అర్థం చేసుకున్నాడు. చక్కగా రాచుకున్నాను కళ్ళు, కానీ అపార్థం చేసుకోలేదు. తనకి పుణ్యం ఉన్నట్టుగా చక్కగా ఆయన అర్థం చేసుకున్నాడు, బాగా గ్రహించాడు. దేవుని స్తోత్రం. ఇలాగూ యేసుక్రీస్తు ఒక్కొక్కరి యొక్క మనసును చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి. తొందరపడ్డాయి. యూదా ఇస్కరియోతు ఈరోజు ఈ రొట్టె రసం తీసుకొని అతను లోపలికి దురాత్మ దూరి 40 వెండి నాణ్యాలను పట్టిస్తాడని దేవుడు గ్రహించనుందే. మీలో ఒకరిని పట్టిస్తాడు గ్రహించాడు. నేను ప్రభు, నేనే ప్రభు, నేనే ప్రభు అంటాడు. యోధాన నేను ప్రభా, అరే నువ్వేరా, నువ్వు అన్నట్లే 12 మందిలో ఎవడు ఎలాంటి దేవుడు తెలుసు. కార్య సరిగా అర్థం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన గ్రహిస్తాడు స్థితిని, మన పరిస్థితిని, మన యథార్థ స్థితిని బాగు తెలుసు. అందువల్ల దావీదు అంటాడు, నా హృదయంలో తలంపు పుట్ట కొనిపే నీవు నా గురించి బాగా తెలుసుకుని. 139 కీర్తనలు చూసినట్లయితే 139 కింద మాత్రం నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దేవుడు మన హృదయంలో ఏమి ఉన్నాయో చక్కగా తెలుసు. తెలుసుకోవాలి. ఇంకా కొన్ని సందర్భాలలో కార్యం అపార్థంగా ఆలోచించి కళ్ళు వేరే విధంగా చూస్తూ జీవించే వలన సామెతల గ్రంథం 4:25 సామెతలు 4:25 వాక్యము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కళ్ళు రెప్పలు నీ ముందు సూటిగా చూడవు. నీ కళ్ళు ఇటు అటు చూడగా, నీ కళ్ళు రెప్పలు నీ ముందు సూటిగా ఉండదు. ఈ కళ్ళు అటు ఇటు చూసుకుంటా, అటు ఇటు చూస్తే అన్నీ అపార్థాలు పడతాయి అన్నమాట. మన కళ్ళు మనం సూటుకుంటారు, మన కళ్ళు ముందుంటారు. కొందరేమో
కన్యాకుమారి కాశ్మీర్ ఒక 2 వస్తుంది కొందరు కింద చూసినటువంటి పైకి వస్తుంటారు, కొందరు పేపర్ చదువుతున్నారు, లోపల ఓలేసిన చూస్తూ ఉంటారు. వాడు ఏమనుకుంటారు, పేపర్ చదువుతున్నాడే అనుకుంటే ఆ పేపర్ ఓలేసిన చూస్తుంది, ఇచ్చతో చూస్తుంది, సొంతలు చూస్తుంది. చూడండి, చూపులు సరిగా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నీ చూపు ఎట్లా అటు ఇటు కొన్ని చూసినట్టు చూస్తాం, సస్టైన్ చేస్తాం కదా. బైబిల్ చదువుతున్నట్టు చూస్తాం, అదే సోము పెట్టాడు లేదా, ఇచ్చాడు లేదా, ఇచ్చాడు లేదా, మన కోపం పెడుతున్నాడు, అసూయ పెడుతున్నాడా అని చూస్తాడు. కొన్ని బైబిల్ చూస్తాం. ఇవన్నీ అపార్థన సూటిగా ఉండబడి అటు చూస్తూ ఉంటారు. కనీసం పదవి విషయం ఇదే తిరుగులు వెళ్ళాలి. కళ్ళు చాలా చెడ్డ బిత్తులు చేస్తున్నారు. ఇవన్నీ కార్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు, తొందరపడే వాళ్ళు అపార్థం చేస్తున్నారు. చూసినప్పుడు మాటలు అయ్యారు, చెప్పుకొని తీసినారు, నేను చూసానట కళ్ళు చక్కగా దాచబడాలి. ఎప్పుడు ఏమి అపార్థం చేసుకోవడం, అనుమానించుకోవడం. ఎప్పుడు అనుమానిస్తుంది, ప్రతి చిన్నదానికి అనుమానిస్తుంటారు. ఈ అనుమానించేది కళ్ళు మన జీవితంలో యేసు ప్రభు యొక్క కళ్ళు గురించి చక్కగా దాచబడిన ఎటుంది, చక్కగా దాచబడదు పమిడిలో చక్కగా దాచబడదు. ఇంతవరకు మనం యేసుక్రీస్తు యొక్క కళ్ళు శాంతము, సమాధానము, ఆభరణ భావతో చక్కగా దాచబడదు. ఇప్పుడు వ్యతిరేకమైన మాట ఉంటుంది ఇప్పుడు యేసుక్రీస్తు నేతలు. ప్రకటన గ్రంథం 1:14 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 1:14 వాక్యం ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె. ఇంతో ఆయన కళ్ళు గువ్వలే చల్లగా శాంతముతో లేదా మంచి సమాధానంతో ఎప్పుడు ప్రేమతో దైవ కనికరంతో కళ్ళు జ్వాలలు. అతని నేత్రములు ఎట్లున్నాయంటప్పుడు అగ్ని జ్వాలలు. జ్వాల మంట ఉంటేనే జ్వాల. హృదయంలో ఆయన వైరాగ్యం, హృదయంలో ప్రేమావేశం, హృదయంలో పట్టుదల, హృదయంలో కసి, హృదయంలో ఒక భయంకరమైన వైరాగ్యం. శరీర వైరాగ్యం కాదు, ఆత్మ తీవ్రత, తన యొక్క రోషం, ఆసక్తి, వైరాగ్యం అనే అనుభవాన్ని ఉండబట్టి కళ్ళని కూడా ఆయన స్వాగతలేకపోతాడు. ఏ విషయాలు యేసు ప్రభు ఆయన అంత వైరాగ్యంగా, అంత ఆసక్తిగా, అంత గొప్ప విషయంగా, అంత పట్టుదలగా ఎందుకు అక్కడ కళ్ళు ఉన్నాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలలో అనేక పుస్తకాలు యేసు ప్రభు కళ్ళు అలా ఉన్నట్లు, యెహోవా కళ్ళు వాటిని చూసినట్లు, దానివల్ల వచ్చిన నష్టాలు ఎందుకు చూశాడు. ఆయన కళ్ళు అంత రోషాత్మిగా, కోపాత్మిగా, ఆయన కళ్ళన్నీ ఎరుపుగా ఎందుకు మారినాయి. ఆయన శత్రువులు చూసినప్పుడు, లేక పరిస్థితి సతకీలు చూసినప్పుడు, ఆయన పాపాన్ని చూసినప్పుడు, దుర్వ్యాపారం చూసినప్పుడు, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం చూసినప్పుడల్లా ఆయన నేత్రాలు కట్టి స్వాలుగా మారినాయి. ఎప్పుడు ఏ సందర్భంలో నిరక్షితమైన నాకు ఆలస్యమైతే వచ్చి వారాన్ని ఈ ఆయన నేత్రములు అతి స్వాలమైన అనుభవాన్ని ధ్యానిస్తాను. సాయం చేయాలి.
ఇచ్చినందుకు స్తోత్రించెదమా. యేసయ్య నేత్రములు పాలతో కడగబడినది. పాలు వాక్యము. యేసు ప్రభు ఆయన వాక్యమని పాలతో అనేకులు శుద్ధీకరించాడు. వాక్యంతోనే ఆయన అనేకులు పరిశుద్ధపరిచాడు. వాక్యంతోనే సాతాను ఎదిరించాడు. వాక్యం లేఖన ప్రకారం సేవ జీవితంలో శ్రమ, సిలువ, మరణం, పునరుత్థానం జరిగినది. ఆ వాక్యం చేత యమనులు జీవితాలు శుద్ధీకరించగలరు. అవును, దేవుని వాక్యం మనిషిని ఎంత క్రూరుడైన ఎంత భయంకరమైన వ్యక్తులు మార్చుతున్నది. అవును, ఆయన యొక్క నేత్రములు ఓ పాలతో కడగబడినది కనుక సోదరించదమా. అవి చక్కగా తాచబడిన రత్నబలిగడ్డలు. చక్కగా తాచబడిందంటే చక్కబడి కార్యాన్ని అపార్థం చేసుకోడు. చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆ దినములలో నిశ్చయముగా ఇశ్రాయేలు రాజు కార్యాన్ని అపార్థం చేసుకున్నాడు. అలాగే నాకోషు ఆనాని యొక్క కొడుకు కార్యాన్ని అపార్థం చేసుకుని దావీదు యొక్క చెల్లును అవమానపరిచి పంపించుంటున్నాడు. ఆ కార్యాన్ని సరిగా అర్థం చేసుకుని లేక నేత్రం చక్కగా తాచబడలేదు. ఆ యేసు ప్రభు యొక్క నేత్రంలో చక్కగా తాచబడిందంటే నికోదేము యొక్క దాహం, ప్రార్థన, తన వాంఛను అర్థం చేసుకున్నాడు. నిశ్చయముగా నతానీయుల యొక్క యథార్థ వాంఛను ఆయన అర్థం చేసుకున్నాడు. నిజంగానే ప్రభువు యేసుక్రీస్తు భూమిలో దినములలో అనేకులను ఆయన సరిగా అర్థం చేసుకున్నాడు. ఒక్కొక్క వాంఛను అర్థం చేసుకున్నాడు. అవును, అలాగే నేత్రములు నిజంగా అగ్ని జ్వాలలవనే ఉన్నది. అది దేవ వైరాగ్య ఆసక్తితో జ్వాలలో ఉంటుంది. రాబోయే కాలంలో దేవుని ఆత్మీయ వారిని విశుద్ధీకరంగా బోధించినట్టు స్తోత్రించదమా. నేత్రం నది తీరములందు పావులు బలిగులు జీవితాలు ఉన్నట్లుగా స్తోత్రించదమా. విన్న వాక్యం 30 ఫలించినట్టు స్తోత్రించదమా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు స్తోత్రించదమా. నీకు వాక్యకులను మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మీరు ఇచ్చిన వేసుకుంటారు ప్రభా. నాయన ప్రభా, మీరు పేరు మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా నాటి యొక్క పరిశుద్ధ ఐక్యతను మీరు తీసుకొచ్చే వేదగానే లేకపోయిన సత్యములు బంధువులు దేశం బయలుపరుచుతున్నారు తీసుకుంటారు ప్రభా. అతని నేతలు ప్రభా నది తీరమందని కుమారుడనే కనబడిచినవి పాలతో కడగబడినట్లుగా ఆలోచించబడిచినది ప్రభా. నేను సాయంకాలం మీరు వాక్యంతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నీ భారమైన పాలైన వాక్యం ద్వారా ప్రభా నైనా మా యొక్క నడతను మా యొక్క చింతాన్ని ప్రభా శుద్ధీకరించి పరిశుద్ధపరచుకున్నట్టు ప్రభా మీరు సహాయం చేసినది స్తోత్రులు ప్రభా. అనేది కూడా ప్రభా మా చింతాన్ని మా యొక్క ప్రభా నడతను ప్రభా నీకు వాక్యం మీరు చదివి ధ్యానించి ప్రభా శుద్ధీకరించి పరిశుద్ధపరచుకున్నట్టు సహాయం చేయని పెట్టుకుంటున్నాను స్వామి. నైనా ప్రభా మీరు లోకంలో జీవించినప్పుడు ప్రభా బాధకు సాధారణ నుంచి ప్రభా అనేకంగా మేము శోధించినప్పుడు ప్రభా నైనా రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమని చెప్పిన దేవుని యొక్క మాట నుండి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినని నైనా ప్రభా వాక్యం ద్వారా మీరు జీవించినారు ప్రభా. మాకు వచ్చిన శోధనలో ప్రభా ప్రతి కార్యంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభా మేము సాధారణ ఎదిరించి జీవించడానికి మీరు మాకు సహాయం చేయబెట్టుకుంటున్నాము స్వామి. నైనా వారి యొక్క శరీరం ముందుకు తీసుకెళ్ళి ప్రభా చెప్పినప్పుడు ప్రభా మీరు
చేయమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం చెల్లుమా. హల్లెలూయా.